కడపరి దినాలలో ఎవరు సత్యము, ఎవరు నిజము, ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన భక్తి కాదు అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో లోకం ఉంటూ ఉండగా ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో వాక్యానుసారంగా నువ్వు నేను మన భక్తిని కొనసాగించాలి. కాబట్టి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? పాటించాలి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి ఎడల 1000 తరముల వరకు కరుణించువాడనైనా. మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మరి నిజంగా దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? ఒకవేళ ఈ భూమి మీద ఉన్న నీవు నేను ఆయన ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు ఆయన కృప మన మీద ఉంటుంది. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహాము నువ్వు లేచి నీ బంధువుల నుండి లేచి నేను చూపించు పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరమన్నాడు. 12:4 ఆ ప్రకారం అబ్రహాము వెళ్ళి. ఇంకా డౌట్స్ ఏమి లేవు, క్వశ్చన్స్ ఏమి లేవు. ప్రభు అక్కడ ఎవరున్నారు? నువ్వు వెళ్ళమన్న దేశం ఏది? ఎటు వెళ్ళాలి? మరి అక్కడ ఎవరన్నా ఉన్నారా? రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? అక్కడ ఎలాగా? ఇటువంటి ప్రశ్నలు ఏమి లేవు. అబ్రహాము పిలిచాడు. ఊరు నుంచి హారానికి వచ్చాడు. హారాన్లో ఉన్నాడు, సిరియాలో ఉన్నాడు. సిరియాలోంచి దేవుడు పిలిచాడు. ఆ హారాన్ నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఇక్కడ ఉంటూ ఉండగా దేవుడు అన్నాడు, వచ్చిన వెంటనే నిన్ను బట్టి ఇదిగో నీ ప్రజలను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి జనములను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నువ్వు దీవించేవాడిని నేను దీవిస్తాను, నువ్వు శపించేవాడిని శపిస్తాను. తర్వాత అబ్రహాముకి పరీక్ష వచ్చింది. పరీక్షలో గెలవగలిగాడు. పరీక్షలో ప్రభు కొరకు నిలవగలిగాడు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. అనేక సందర్భాల్లో మన యొక్క తెలివి తక్కువతనం వల్ల లేకపోతే ఏదో ఫెయిల్యూర్స్, ఎవ్రీవన్ హ్యావ్ ఏ ఫెయిల్యూర్స్. మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ అదేదో మనం చేసుకున్నదే కాకుండా ఒక్కొక్కసారి ఆ ఫెయిల్యూర్స్ ద్వారా మనం దేవుడికి సమీపస్తులుగా ఉంటాం. అది ఆ ఫెయిల్యూర్స్లో ప్రభు ప్రేమను మనం చూడగలం. ఆ ఫెయిల్యూర్స్లో ప్రభు మీద మనం ఎక్కువ ఆధారపడగలం. ఆ ఫెయిల్యూర్స్లో ప్రభు యొక్క ప్రేమని ఎప్పటికీ మనసారా జ్ఞాపకం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మరణం నుంచి లేవనెత్తి పెట్టాను అంటే నా మనసు అంతా ప్రభు మీదే ఆధారపడదు. ఒకవేళ అటు ఇటు థ్యాంక్ యూ చేసి ఇప్పుడు వరకు కాపాడు. ఏంటుంటుందంటే మరణములో నుంచి లేపబడ్డాను కాబట్టి నేను ఆయన కృపచేత రక్షించబడ్డాను, లేపబడ్డాను, బ్రతుకుతున్నానని నేను ఎరిగి ఉన్నాను కనుక నాకు క్రీస్తు కంటే వేరే ప్రాధాన్యత నాకు లేదు.